హలో ఫ్రెండ్స్, వరుసగా పేపర్ లీకులతో కోట్ల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడిన విద్యాశాఖ మంత్రిని దానికి సంబంధించిన బాధ్యత తీసుకోవాలని కోరుతూ, దాంతో పాటుగా ఎన్నో ఏళ్లుగా తాను పోరాటం చేస్తున్న లడఖ్ స్వతంత్ర ప్రతిపత్తి కావాలి అనే ఒక డిమాండ్ కోసం సోనం వాంగ్చుక్ పర్యావరణవేత్త, గొప్ప మేధావి, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత గత 18 రోజులుగా జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆయన నిరాహార దీక్ష 15వ రోజుకు చేరిన రోజు కృతజ్ఞత లేని సమాజం కోసం నిరాహార దీక్ష చేస్తున్న వాంగ్చుక్ అని ఒక చిన్న క్లిప్ ని మనం మన ఛానల్లో షేర్ చేశాం. ఆ సందర్భంగా చాలా మంది ఆల్మోస్ట్ 90% పీపుల్ ఒకటే కమెంట్ చేశారు, ప్లీజ్ మీరు ఈ నిరాహార దీక్ష విరమించండి. ఎందుకంటే ఇది గాంధీ దేశం కాదు, ఇది గాడ్సే దేశం. గాడ్సే దేశంలో నిరాహార దీక్షలకు, సత్యాగ్రహాలకు ఎటువంటి విలువ ఉండదు. మీలాంటి అమూల్యమైన మేధావులు చెవిటి వాటి ముందు శంఖం ఊదినట్టుగా ఇట్లా వృధా అయిపోకూడదు. దాదాపుగా ఈ సెంటిమెంటే అన్ని కామెంట్స్ లో కూడా రిఫ్లెక్ట్ అయింది. కానీ మన వ్యూయర్స్ స్పెషల్. ఈ మాట నేను మళ్ళీ చెప్తున్నాను. మన వ్యూయర్స్ స్పెషల్ మాత్రమే కాదు, సెన్సిబుల్ కూడా. కానీ బయట మొత్తం వాతావరణం అట్లా లేదు. సోషల్ మీడియాలో సోనం వాంగ్చుక్ మీద చెబుతున్న విషయం చూస్తుంటే ఒక సమాజంగా మనం ఈ స్థాయికి దిగజారామని చాలాసార్లు మనం అవమానపడాల్సి వస్తుంది. వాళ్ళందరూ సోనం వాంగ్చుక్ ని అవమానపరుస్తున్నాం అనుకుంటున్నారు, కానీ ఒక సమాజంగా మనం ఎంత దిగజారిపోయామో వాళ్ళు రిఫ్లెక్ట్ చేస్తున్నారని కూడా నాకు అనిపిస్తుంది. అది ఒక్క సమాజం మాత్రమే ఎందుకు, మీడియా అలాగే ఉంది, ప్రభుత్వం ఆఫ్ కోర్స్ అలాగే ఉంది. చాలా ఆసక్తికరంగా ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు అందరికంటే ముందు ఆహ్వానించిన వ్యక్తుల్లో సోనం వాంగ్చుక్ ఉన్నారు. దీనివల్ల లడఖ్ కి చాలా మేలు జరుగుతుందని ఆయన నమ్మారు. ఎందుకంటే లడఖ్ అనేది ఒక హిల్ ఏరియా, ట్రైబల్స్ ఉండే ఏరియా. దానికి ఒక స్వతంత్ర ప్రతిపత్తి దొరుకుతుందని, రాజ్యాంగంలో ఉన్న 6th షెడ్యూల్ ప్రకారం రావాల్సిన స్వతంత్ర ప్రతిపత్తి ఎలాగైనా వస్తుందని ఆయన ఆశించాడు. అనేక విన్నపాల తర్వాత, అనేక ప్రొటెస్టుల తర్వాత ఆయన అక్కడ నిరాహార దీక్షలు కూడా చేశారు. అప్పుడు ఆయన్ని తీసుకెళ్లి ఎలా జైల్లో పెట్టారో చూసాం కదా. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ని ప్రయోగించి ఆయన్ని జైల్లో పెట్టారు 170 రోజుల పాటు. చివరికి అది సుప్రీం కోర్టుకు వచ్చి రేపు పొద్దున బెంచ్ మీదకి వస్తుందని, కానీ ముందు రోజు కేసు విత్డ్రా చేసుకున్నారు. ఎందుకంటే ఈ 170 రోజుల్లో కూడా ఆయనకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా సేకరించలేకపోయారు. కాబట్టి చాలా ఆసక్తికరంగా ఈ ప్రభుత్వం బయటకు వెళ్తే ప్రపంచ వేదికల మీద ఎక్కడికి వెళ్ళినా గాంధీ గురించే మాట్లాడుతుంది. మీరు ఆశ్చర్యపోతారు, మోదీ గత 12 సంవత్సరాల్లో ప్రపంచ వేదికల మీద ఎన్నిసార్లు గాంధీ పేరెత్తి గాంధీని పొగిడారో చెప్పలేము. महात्मा गांधी भारत की आजादी की लड़ाई के केंद्र बिंदु थे. హ్యూమన్ రైట్స్ విషయం రాగానే ఆయన గాంధీ పేరెత్తుతారు. మాది గాంధీ పుట్టిన దేశం, ప్రపంచానికి గాంధీ గొప్ప గిఫ్ట్, గాంధీ అనేవాళ్ళు మా మోరల్ అంబాసిడర్, ఇలా మాట్లాడుతూ ఉంటారు. బట్ దేశంలో మాత్రం ఆయన పార్టీకి సంబంధించిన ఐటీ సెల్ గాంధీని అత్యంత అవమానకరంగా దూషిస్తూ ఉంటుంది. కేవలం దూషించడమే కాదు, ఆయన సహోదర పార్టీలు లేకపోతే సంఘాల వాళ్ళు గాంధీ దిష్టి బొమ్మను కూడా తగలబెడుతూ ఉంటారు, గాడ్సేకి జై కొడుతూ ఉంటారు. ఇటువంటి డబుల్ స్టాండర్డ్స్ ఉన్న ఒక పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇటువంటి చోట సోనం వాంగ్చుక్ లాంటి వ్యక్తులకు ఎటువంటి విలువ ఉండదు అనేది వాస్తవం. అట్లాగే ప్రభుత్వం ఎటువంటి జవాబుదారీతనం కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉండదు అనేది కూడా మనకు తెలిసింది. గతంలో ఎన్నో జరిగాయి. ఎప్పుడు కూడా ప్రజల ఇబ్బందులకు ప్రభుత్వం ఎటువంటి జవాబుదారీతనం కూడా తీసుకోలేదు. నిజానికి అటువంటి జవాబుదారీతనంతో మంత్రులు రిజైన్ చేయటం అనేది పాత కథ. ఇది ఎన్డీఏ, యూపీఏ కాదు రాజీనామాలు చేయడానికి అని బహిరంగంగా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. నए इसमें मंत्रियों के त्यागपत्र नहीं होते हैं भैया, वो यूपीए गवर्नमेंट नहीं है, एनडीए गवर्नमेंट. అయినా కూడా ఒక ఆశతో, ఒక నమ్మకంతో, ఆయన గాంధీయన్ కావటం వల్ల వచ్చిన ఒక మోరల్ స్ట్రెంగ్త్ తోటి వాంగ్చుక్ ఇవాళ ఆ నిరాహార దీక్ష చేస్తున్నారు. 18 రోజుల్లో ఆయన ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. నడవటం కూడా చాలా కష్టంగా ఉంది. కానీ మీన్స్ ఏం చేస్తున్నారు తెలుసు కదా, ఆయన ప్రోటీషియస్ తాగుతున్నాడు, ఆయన తినేసి పడుకుంటున్నాడు. అయినా ఇంకా చచ్చిపోలేదా, ఇంకా ఎప్పుడు పోతాడు, ఈ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో. అఫ్ కోర్స్ ఈ సోషల్ మీడియాలో ఇట్లా దిగజారే మనుషులు చాలా అల్పమైన మనుషులని మనందరికీ తెలిసిందే. ఎందుకంటే ఇది న్యూ ఇండియా. మోదీ గారే పదే అనేక సార్లు చెప్పినట్టుగా ప్రపంచానికి ఒక మోడల్ గా ఈ దేశపు నాన్ వైలెన్స్ మూవ్మెంట్ నిలబడింది. అయితే ఇట్లా ఆదర్శంగా నిలబడాలంటే ఒక షరతు ఉంటుంది. ఏంటంటే అటు ఇటు ఉన్న వాళ్ళకి ఒకే మోరల్ గ్రౌండ్ ఉండాలి. అంటే ఒక మనిషి ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డాడు అంటే
ఆ మనిషికి ఉన్న మోరల్ స్ట్రెంగ్త్ ను గుర్తించే సంస్కారం అవతలి వాళ్ళకు ఉండాలి. అది ఆశ్చర్యకరంగా ఎంతో కొంత బ్రిటిష్ వాళ్ళకు ఉంది. ఆ తర్వాత స్వాతంత్రానంతరం వచ్చిన ప్రభుత్వాలన్నిటికీ కూడా ఉంది. ఆ తర్వాత కూడా అనేక సత్యాగ్రహాలు జరిగాయి, అనేక ప్రొటెస్టులు జరిగాయి, అనేక ఊరేగింపులు జరిగాయి. వాటన్నిటికీ కూడా ప్రభుత్వం రెస్పాండ్ అయింది. ఎక్కడ దాకా ఎందుకు, అన్నా హజారే మీకు గుర్తున్నాడు కదా, 2011లో లోక్ బాల్ ఫీల్డ్ కి సంబంధించి ఇప్పుడు వాంగ్చుక్ ఎట్లయితే నిరాహార దీక్ష చేపట్టాడో అప్పుడు కూడా ఆయన నిరాహార దీక్ష చేపట్టాడు. నిజానికి అప్పటికి ప్రభుత్వం లోక్ పాల్ బిల్లు తీసుకొస్తుంది పొలిటికల్ కరప్షన్ ని కట్టడి చేయడానికి. అందులో కేవలం మార్పుల కోసం మాత్రమే ఆయన నిరాహార దీక్ష చేశాడు, దాన్ని మరింత స్ట్రాంగ్ గా చేయాలని. ఆయన నిరాహార దీక్ష చేయటం మొదలు పెడితే మొదటి రోజు నుంచి 24/7 ఆ నిరాహార దీక్షని మొత్తం మీడియా కవర్ చేసింది. దేశమంతా కూడా ఆయన వెనక వినపడింది. 11 అంటే 11 రోజుల్లో ప్రభుత్వం దిగివచ్చి ఆయన డిమాండ్ ని అంగీకరించి ఆయన నిరాహార దీక్షని విరమింపజేసింది. ఎందుకు, ఒక మనిషి ప్రాణత్యాగానికి సిద్ధపడి ఒక డిమాండ్ చేస్తే దాన్ని గౌరవించాలనే ఒక సంస్కారం అప్పటి ప్రభుత్వానికి ఉంది కాబట్టి. కానీ 2012 తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మీకు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ నేను చాలా ఆసక్తికరమైన ఒక నిరాహార దీక్ష గురించి చెప్తాను. అది 2018. మీకు తెలుసు కదా, ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న పార్టీ మాత్రమే కాదు, ప్రభుత్వం కూడా ఉదయం లేస్తే గంగ గురించి మాట్లాడుతుంది, గంగా మాత గురించి మాట్లాడుతుంది. కానీ అది కలుషితం అయిపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటుంది. అట్లా చూస్తూ ఊరుకోలేని ఒక ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్ ఉన్నారు, ఆయన పేరు జిడి అగర్వాల్. ఆయన చాలా స్పిరిచువల్ పర్సనాలిటీ కూడా. ఆయన నిజానికి సైన్స్ బోధించినప్పటికీ కూడా ఆయన చాలా పెద్ద స్పిరిచువల్ పర్సనాలిటీగా పేరుంది. ఆయన తర్వాత కాలంలో ఒక సన్యాసిగా మారిపోయారు, స్వామి జ్ఞాన స్వరూపానంద పేరుతో చాలా ప్రసిద్ధి కూడా చెందారు. ఆయన వేరే వాళ్ళలాగా ఆశ్రమాలు కట్టుకుని డబ్బులు వసూలు చేసి తన దగ్గరకు వచ్చిన భక్తుల మీద దాడులు, ఏ దాడులో నేను చెప్పాల్సిన పని లేదు, దాడులు చేయలేదు. ఆయన జీవితం అంతా ఒకే ఒక లక్ష్యానికి అంకితం చేశాడు, అది గంగను సేవ్ చేయటం, గంగను ప్రక్షాళన చేయటము. ఆయన గంగను ప్రక్షాళన చేయాలని, అట్లాగే హైడ్రాలిక్ ప్రాజెక్టుల వల్ల గంగకు జరుగుతున్న నష్టాన్ని నివారించాలని హరిద్వార్లో ఆయన నిరాహార దీక్ష చేశాడు 2018లో. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 111 రోజులు ఆయన అక్కడ నిరాహార దీక్షలో కూర్చుంటే ప్రభుత్వం చెలించలేదు. 86 ఏళ్ల వయసులో అతను 111 రోజుల నిరాహార దీక్ష తర్వాత ఆయన చనిపోయాడు. ఎంత విషాదం చెప్పండి. ఇంకా పెద్ద విషాదం ఏంటో చెప్పమంటారా, అన్ని రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తుంటే ఏమాత్రం పట్టించుకొని ఒక్క ప్రకటన కూడా చేయని ప్రధానమంత్రి ఆయన చనిపోయిన తర్వాత ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తూ ట్వీట్ చేశాడు. ఇంతకంటే విషాదం ఈ దేశంలో ఇంకేదైనా ఉంటుందా? ఇటువంటి ప్రభుత్వం దగ్గర, అంటే గంగను ప్రక్షాళన చెయ్యండి అని కోరుతూ నిరాహార దీక్ష చేస్తే కూడా పట్టించుకొని ప్రభుత్వం ముందర, ఎటువంటి మోరల్ కంపాస్ కూడా లేని ఒక ప్రభుత్వం ముందర, చనిపోయేదాకా చూసి శ్రద్ధాంజలి ఘటించే నాయకుల ముందర సోనం వాంగ్చుక్ పర్యావరణవేత్త, మెకానికల్ ఇంజనీర్, లడక్ ప్రాంతంలో ప్రజల కోసం ఎన్నో పనులు చేసిన వ్యక్తి, అక్కడ పిల్లలకు చదువు చెప్పడం కోసం ఒక విశ్వవిద్యాలయాన్ని నిర్మించిన వ్యక్తి, అక్కడి రైతుల కోసం ఐస్ స్తూపాలు అనే ఒక కొత్త ప్రయోగం చేసి అక్కడ నీళ్ల సమస్యను తీర్చిన వ్యక్తి, బోర్డర్ లో పనిచేసే సైనికులను చలి నుంచి రక్షించడం కోసం సోలార్ టెంట్లను కనిపెట్టిన వ్యక్తి. అలాంటి ఒక వ్యక్తి, దేశం గర్వించదగిన ఒక మేధావి ఇవాళ నిరాహార దీక్ష కూర్చుంటే దానికి ఏం వాల్యూ ఉంది చెప్పండి? 2014 దాకా కూడా ఈ దేశంలో సత్యాగ్రహానికి విలువ ఉంది. మనందరం ఆ సత్యాగ్రహాలతో నిలబడ్డాం కాబట్టి ఆ ప్రభుత్వం కూలిపోయింది కూడా. కానీ అదే సత్యాగ్రహాలు చేసి, అదే గాంధీయన్ ప్రొటెస్టులు చేసి అధికారంలోకి వచ్చిన పార్టీ చేసిన మొట్టమొదటి పని ఏంటి? ఆ సత్యాగ్రహాలకు విలువ లేకుండా చేయటం, ఏ ప్రొటెస్ట్ ని పట్టించుకోకపోవటం. దేశం గర్వించదగిన ఒక మేధావి స్పిరిచువల్ లీడర్ గంగ ప్రక్షాళన కోసం దీక్ష చేస్తే కూడా పట్టించుకోకుండా మనిషి చనిపోయేదాకా ఎదురు చూసేంత స్థాయికి దిగజారింది ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళకు తెలుసు, అవతల వాళ్ళని చంపాలంటే ఒకటి వాళ్ళని పిచ్చి వాళ్ళు అని ముద్ర వేయాలి, రెండోది వాళ్ళని నిరాయుధులు చేయాలి. ఈ దేశ ప్రజల ముందున్న ఆయుధాలు కొన్ని, సత్యాగ్రహాలు, ధర్నాలు. ఈ రెండింటికి వాల్యూ లేకుండా చేస్తే ఈ ప్రజలు నిరాయుధులైపోతారు. ఈ ప్రభుత్వం చేసిన పని అదే. గత 12 ఏళ్లుగా
ఎటువంటి ప్రొటెస్ట్ జరిగినా మనం ఫార్మర్స్ ప్రొటెస్ట్ చూసాం, ఏడాదికి పైగా కూర్చున్నారు వాళ్ళు. ఇంటర్నేషనల్ గా ఒక ఎంబరాస్మెంట్ వచ్చిన తర్వాత మాత్రమే ఆ ఫార్ములాస్ ని వెనక్కి తీసుకుంది. అదొక్కటే ఎక్సెప్షన్. సిఏఏ విషయంలో కానీ ఇంకా ఏ విషయంలో కానీ ఈ ప్రభుత్వం ఒక్కసారి కూడా వెనక్కి తగ్గలేదు. ఎలాంటి ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలైనా తీసుకుంటుంది. దానికి ఎటువంటి ప్రొటెస్ట్ వచ్చినా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని. అసలు నిరసనని పట్టించుకొని ఒక వ్యవస్థని ప్రజాస్వామ్యం అని మనం అనగలమా? భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉంది అని మీరు ఎవరైనా నమ్ముతున్నారా? సోనం వాంగ్చుక్ ఎవరి కోసం చేస్తున్నాడు? ఆయనకి ఏం అవసరం ఉంది చెప్పండి? మొన్నటి దాకా జైల్లో ఉండొచ్చాడు, మళ్ళీ కావాలంటే జైల్లో పెడతారు అన్న విషయం కూడా ఆయనకు తెలుసు. అయినా కూడా ఎందుకు చేస్తున్నాడు? ఆయన ఏ పొలిటికల్ పార్టీతో లేడు, ఆయన పొలిటికల్ అంబిషన్ కూడా లేదు. मैं आम नागरिक हूँ जिसने शायद यही फर्क हो कि अपने जिम्मेदारियों से मुंह नहीं मोड़ा। यही मैं चाहता हूँ आप लोगों से भी। किसी और में हीरो न ढूंढिए, खुद अपने हीरो बनिए और अपनी जिम्मेदारियां निभाइए। ఇప్పుడు ఆయన జంతర్ మంతర్ లో కేవలం లడఖ్ ప్రజల కోసం మాట్లాడట్లేదు, దేశంలో ఉన్న యువత గురించి మాట్లాడుతున్నాడు. వరుసగా పరీక్షలు లీక్ అవుతున్నాయి, పరీక్షల నిర్వహణ అత్యంత ఘోరంగా ఉంది, నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ఆయన యువత కోసం నిలబడ్డారు. మరి యువతకి ఏమైంది? యువత ఏం చేస్తుంది? చిల్లర ఏరుకునే కొంతమంది యువకులు, పుట్టుకతో వృద్ధులు అంటాం కదా, అలాంటి వాళ్ళు ఐటీ సెల్ నుంచి డబ్బులు తీసుకుంటూ అతని మీద విష ప్రచారం చేస్తున్నారు. బట్ వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. వాళ్ళు చేసే సౌండ్ చాలా వినపడుతుంది. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు 10 బ్రౌజర్లు పెట్టుకుని వాళ్ళు ఇటువంటి ట్రోలింగ్ చేస్తూ ఉంటారు, అబ్యూజ్ చేస్తూ ఉంటారు. 1,000 మంది చాలు ఎంతటి గలాటైనా సృష్టించడానికి. ఐటీ సెల్ కింద 10,000 మంది ఉన్నారు. 10,000 ఇంటూ 10 బ్రౌజర్లు అంటే ఎనీ టైం 1,00,000 ట్రోల్స్ మీ మీద పట్టడానికి సిద్ధంగా ఉంటాయి. అయితే ఈ 1,00,000 మంది ఈ దేశ గతిని నిర్ణయిస్తారా? నేను ఇంతకుముందే చెప్పాను కదా, మొదలు పెట్టినప్పుడు మన దగ్గరికి వచ్చి కామెంట్స్ చేస్తున్న వాళ్ళు 90% మంది సెన్సిబుల్ గా ఉంటారు. వాళ్ళు మనల్ని చూస్ చేసుకుంటున్నారు, ఈ వాయిసెస్ ని చూస్ చేసుకుంటున్నారు. వేరే చోట ఈ చవకబారు మనుషులు తమ ఇంట్లో పిల్లల కోసం, తమ బ్రదర్స్ కోసం, తమ సిస్టర్స్ కోసం ఒక మనిషి తన ప్రాణాలని పణంగా పెడితే పట్టించుకోకుండా అవహేళన చేస్తున్న 10% మాత్రమే ఇటువంటి ఒక చవకబారు మనుషులు ఉన్నారు. వీళ్ళు పుట్టుకతో వృద్ధులు. వీళ్ళు ఒక్కొక్కళ్ళు 10 నోళ్ళు వేసుకొని ఒక మనిషిని ఇట్లా అవమానిస్తూ ఉంటే చూస్తున్న భారత సమాజం సంగతి ఏంటి? కేవలం 12 సంవత్సరాల్లో ప్రపంచం ముందు మనం చెప్పుకునే సత్యాగ్రహం అనే ఒక గొప్ప నిరసన విధానాన్ని మోడీ గారితో సహా యునైటెడ్ నేషన్స్ లో నిలబడి కూడా ఆయన ఈ మాట అనేక సార్లు అన్నారు. ప్రపంచానికి మేము ఇచ్చిన ఒక గొప్ప కానుక నాన్ వైలెన్స్ మూవ్మెంట్ సత్యాగ్రహం అని. అటువంటి ఒక గొప్ప వారసత్వాన్ని కేవలం 12 ఏళ్లలో మనం మర్చిపోయామా? మర్చిపోవడం మాత్రమే కాదు, కొంతమంది లో లైఫ్స్, జీవితంలో ఎందుకు పనికిరాని కొంతమంది చవకబారు మనుషుల అవహేళన చేస్తుంటే చూస్తూ కూర్చున్న సమాజంగా మనం ఎట్లా మారిపోయాం? ఎప్పుడు మారిపోయాం? కేవలం 12 ఏళ్లలో ఇంత దారుణం ఎలా జరిగిపోయింది ఈ దేశంలో? నిజంగా ఆలోచిస్తుంటే కడుపు రగిలిపోతుంది. ఆయన అక్కడ ఆయన కోసం నిలబడలేదు, దానివల్ల ఆయనకు ఒరిగేది ఏమీ లేదు. మంత్రులుగా ఉన్న వాళ్ళు తమ పిల్లల కోసం దేశాన్ని ఎట్లా సర్వనాశనం చేస్తున్నామో చూస్తున్నాం మనం రోజు. కానీ ఆ వ్యక్తి తన పిల్లల కోసం కాదు, తన కోసం కాదు, మన కోసం, మన పిల్లల కోసం అక్కడ తన ప్రాణాన్ని పణంగా పెట్టున్నాడు. దాన్ని కనీసం గౌరవిద్దాం. అవహేళన చేసే మనుషులని అసహించుకుందాం, అవసరమైతే ఖండిద్దాం. అన్నిటికీ మించి మనం అతని పక్కన నిలబడదాం. అట్లా నిలబడాల్సిన సందర్భం చరిత్రలో మళ్ళీ ఒకసారి వచ్చింది. ఈ సందర్భాన్ని కూడా మనం వదులుకుంటే మళ్ళీ అటువంటి ఒక మనిషి రావడానికి ఎంతకాలం పడుతుందో మనకు తెలియదు. చరిత్ర మనకిచ్చిన ప్రతి అవకాశాన్ని జారవిడ్చుకుని పేడపురుగులుగా పెరిగిపోదామా? మనుషులుగా నిలబడదామా? మీరే ఆలోచించండి. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.